ఆలస్యం చేసిన విత్తనాలు. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టపడి పొలంలో పనిచేసేవాడు. ఒకరోజు పక్క ఊరిలో మునివారు రామయ్యకి కొన్ని బంగారు విత్తనాలు ఇచ్చి ఇలా అన్నారు. "ఈ విత్తనాలను వెంటనే నాటి నీళ్లు పోస్తే నీకు ఎన్నో రెట్లు పంట వస్తుంది. ఆలస్యం చేస్తే ఉపయోగం ఉండదు." రామయ్య విత్తనాలను తీసుకున్నాడు. కానీ అతను ఆలోచించాడు. ఇప్పుడు వేసవికాలం. రేపటి నుంచి వర్షం వస్తుంది. అప్పుడే నాటితే సులభంగా పండుతుంది అని. అలా రేపు, ఎల్లుండి అని వాయిదా వేస్తూ రోజులు గడిచిపోయాయి. ఒక్కరోజు అతని చిన్న కొడుకు విత్తనాలు పెట్టిన సంచి తీయగా చూశాడు. అవి అంతా ఎండిపోయి పనికి రాకుండా పోయాయి. ఆ రాత్రి రామయ్య చాలా బాధపడ్డాడు. తనకే కాక తన పిల్లలకు కూడా భవిష్యత్తు కోల్పోయానని గ్రహించాడు. కథలోని పాఠం ఆలస్యం అనేది చాలాసార్లు అవకాశాన్ని నాశనం చేస్తుంది. సరైన సమయాన్ని వదిలేస్తే పెద్ద బహుమతి చేతి నుండి జారిపోతుంది.